హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతిని ఛానల్. ఈరోజు మినపగారెలు చేస్తున్నానండి. అది ఆనియన్స్ వేసి ఉల్లిగారెలాగా చేశాను. చిన్న వీడియో తీసాను, ఇది ఎట్లా చేశాను అనేది మీకు చూపిద్దామని. చాలా టేస్ట్గా మంచిగా వచ్చాయి. ఒకసారి చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చిన్న వీడియో, మరి లెంగ్త్ ఎక్కువైపోతుందని ఏమీ పెట్టలేదు, జస్ట్ అలా చూపిస్తున్నాను. దీనికోసం మినపప్పు ఒక 2 hours నానబెట్టుకున్నాను. దానికి గ్రైండర్ పెట్టుకొని, గ్రైండర్ వేసేటప్పుడు అందులోని సాల్ట్ కూడా వేసేసాను. సాల్ట్ వేసేసి గ్రైండర్ పెట్టుకున్నాను. ఇంకా అందులోని పచ్చిమిర్చి, ఆనియన్స్, జీలకర్ర, అల్లం, కొంచెం కరివేపాకు కూడా వేసి ముద్దలో బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ మినపగారెలు ఒంటికి మినపప్పుతోటి ఏ ఐటెం తిన్నా కానీ ఒంటికి మంచిదండి. మినపప్పు గారెలు కానీ, తర్వాత ఇడ్లీ కానీ, దోశ కానీ, మినపప్పుతో చేసే ఏ ఐటెం అయినా కానీ ఒంటికి చాలా మంచిది, బాడీకి, హెల్త్కి చాలా మంచిది. అది అమ్మ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇదిగోండి, ఈ పేస్ట్లోని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, జీలకర్ర వేసేసి బాగా కలుపుకొని, ఇంకా కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కరెక్ట్గా కూడా గారెలు వేసుకున్నాను. గారెలు అయితే చాలా బాగా వచ్చాయండి. వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోతుందని వీడియో తీలే స్కిప్ అయిపోయిందండి. పప్పు నానబెట్టిన దగ్గర నుంచి, మిక్సీ పెట్టే దగ్గర నుంచి అన్నీ చాలా పెద్దగా వచ్చింది వీడియో. అన్నీ కట్ చేసేసి చిన్న వీడియో సింపుల్గా మీకు సుత్తి లేకుండా సూటిగా చూపిద్దాం అన్నట్టు వీడియో పెడుతున్నాను, చిన్నది చూడండి. అదండి, గారెలు అయితే చాలా బాగా వచ్చాయి. ఈవినింగ్ స్నాక్స్ లాగనమాట. పిల్లలు స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి రాగానే కొంచెం వేడివేడిగా గారెలు పెట్టి దీంతో సాస్ తోటి తినేస్తారు పిల్లలు. అయితే ఏ చట్నీ పెట్టుకున్నా బాగుంటుంది. ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. మర్చిపోయాను, సాల్ట్ మాత్రం టేస్ట్కి సరిపడ్డా వేసుకోవాలి. అది మనం గార్లిక్ అయితే మాత్రం గ్రైండర్ పెట్టేటప్పుడే సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. తర్వాత లాస్ట్లోని పేస్ట్ అంతా తీసుకున్న తర్వాత సాల్ట్ వేస్తే ఎక్కువ తక్కువ అవుతుంది. గారెలు మంచిగా రావాలంటే కొంచెం వరిపిండి యాడ్ చేస్తే గారెలు చక్కగా వస్తాయి. ఇదండి ఈరోజు గారెలు, ఉల్లిగారెలు అన్నమాట. చూడండి, తీస్తే అసలు ఎంత బాగుందో. హెల్త్కి మంచిది. మినపప్పుతో ఏ ఐటెం చేసినా కానీ మంచిది, బలం అని కూడా అంటారు. ఇంకా టమాటా సాస్ వేసుకొని గారెలు తింటుంటే అసలు చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా గారెలు చేసి మీరు కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.